దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనము ఆది కాండమును ధ్యానిస్తూ ఉన్నాం. ఆది కాండం యొక్క ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. 30 అధ్యాయాలు మనం పూర్తి చేసాం. మొన్నటి వారంతో 30 అధ్యాయాలు పూర్తయ్యే ఆది కాండం 31వ అధ్యాయంలోనికి ఇప్పుడు మనం వస్తున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జాగ్రత్తగా మనం ఈ మాటలన్నీ విందాము. ఈ వచనాలన్నీ కూడా చదివితే మనకి టైం ఎక్కువ పడుతుంది. మొత్తం 55 వచనాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. 31 అధ్యాయంలో 55 వచనాలు ఉంటాయి. ఈ 55 వచనాలు మనము మరి చదివితే చాలా టైం పట్టేస్తుంది కనుక మీకు నేను వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాను. మధ్య మధ్యలో చదివిస్తాను, వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడును గాక. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. ఆయన మాటల ద్వారా మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ఆయన ప్రత్యక్షతలోనికి మనము వెళ్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. స్తోత్రం. యాకోబు తన మామగారైన లాబానుతో మాట్లాడుకుని మరి తన ఆస్తి గురించి, అంటే తన జీతము ఏమీ నాకు వద్దు, ఇలా చెయ్యని చెప్పేసి మచ్చలన్నీ సారలు గలవి నాయి, మచ్చలు లేనివి సారలు లేనివి నీవని మాట్లాడుకున్న తర్వాత దేవుడు కృపచొప్పున అతనికి మచ్చలు చారలు గల గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను, మందలను పుట్టిస్తాడు దేవుడు. ఇదంతా మనము 30 అధ్యాయంలో చదువుకున్నాము, వివరించుకున్నాము. స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ 31 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు భావమరుదులు అనగా లాబాను కుమారులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే, మన బావగారు చాలా తెలివైనవాడు, మన తండ్రి దగ్గరున్న ఆస్తి అంతా లాగేసుకున్నాడు, మన తండ్రి దగ్గరున్న ఆస్తి అంతా కూడా తానే దక్కించుకున్నాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పటికీ మన బావగారికి ఏమీ లేదు, చిల్లి కావలేదు, ఒక చేతికరతో వచ్చాడంతే. యాకోబు చేతికరతో వచ్చాడంతే, కానీ ఇప్పుడు విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇదంతా మన భిక్షే కదా అన్నట్లుగా కొంచెము యాకోబుకి ఇబ్బంది కలిగేటట్లు, యాకోబుకి బాధ కలిగేటట్లు వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే యాకోబు వినడు అనుకున్నారు, కానీ యాకోబు వినేహిడి మాటలు. స్తోత్రం చెప్పాలి. చూడండి, ఆ 31 అధ్యాయంలో 1వ వచనంలో, ఆ తర్వాత లాబాను కుమారులు మన తండ్రికి కలిగినదంతా యాకోబు దక్కించుకున్నాడు, మా నాన్నకి ఆస్తి లో నుంచి ఎంత ఐశ్వర్యాన్ని సేదిక్కించుకున్నాడని చెప్పుకుంటున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత దారుణమో. కష్టపడింది ఎవరు? మేపింది ఎవరు? 20 సంవత్సరాలు కష్టపడి మామగారు ఆస్తిని అభివృద్ధి పరిచాడు ఏలియా. ఇది కొంచెం పెట్టు. మామగారు ఆస్తిని అభివృద్ధి పరిచి నిలబెడితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదంతా మనదే, మనోడు వచ్చినప్పుడు చేతికారతో వచ్చాడు, ఏం తెచ్చుకోలే, కానీ ఇప్పుడు మాత్రము చాలా గొప్పోడు అయిపోయాడు అన్నట్లుగా ఉన్నాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. యాకోబుకు బాధ కలిగింది ఆ మాటలు. సర్లే ఏదో మాట్లాడుకున్నారు చిన్నోళ్ళే అని వదిలేసాడు. వదిలేస్తే లాబాను మోకం ఇదివరకులా ఉండట్లేదంట. లాబాను మోకం ఇదివరకులాగా యాకోబుని చూసేసరికి సంతోషంగా ఉండట్లేదు. ఇదివరకు యాకోబుని చూసేసరికి ఎంతో సంతోషంగా ఉండేవాడు, కుమారుల కన్నా ఎక్కువ ప్రేమించేటట్లు యాకోబు దగ్గర ఉండేవాడు. కానీ ఇప్పుడు యాకోబుని చూసేసరికి ముఖం తిప్పుకుంటున్నాడు, యాకోబుని చూసేసరికి ముఖం మార్చుకుంటున్నాడు. ఇది ఏంటో అని అర్థం కాలేదు. ఇలా చూస్తేనేమో ఇలా మాట్లాడారు, ఇతనేమో ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇతని ముఖమేమో బాగోలేదు, నన్ను చూసేసరికి ముఖం మార్చుకుంటున్నాడు, ముఖం తిప్పుకుంటున్నాడు. ఏంటి పరిస్థితి అసలు? ఇదివరకు ఏమనేవాడు, నువ్వు రావడం వల్ల నాకు ఆశీర్వాదం వచ్చింది, నువ్వు రావడం వల్ల నాకు దీవెన వచ్చింది అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? యాకోబుని సెపరేట్ చేసేసాడు దేవుడు అక్కడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యాకోబుని సెపరేట్ చేసేసాడు. యాకోబు మామగారికి ఏం మిగల్లా. ఇప్పుడు దేవుడు యాకోబు పక్షంగా ఉండి యాకోబు ఆస్తిని అభివృద్ధి పరుస్తున్నాడు. అవునా? యాకోబు ఆస్తిని అభివృద్ధి పరుస్తూ ఉండగా యాకోబు మామగారైన లాబానికి ఆస్తిలో నష్టం వస్తుంది. మరి యాకోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు, యాకోబుని దేవుడు హెచ్చిస్తున్నాడు. యాకోబు మామగారికి ఏమీ లేదు ఇక్కడ, అతనికి మిగిలింది కొంచెమే.
అటువంటి టైంలో యాకోబు మామగారు కూడా ఏం చేశాడంటే ముఖం మార్చుకోవడం, ముఖం తిప్పుకోవడం, అతనితో సరిగ్గా మాట్లాడకపోవడం, ఇదంతా గమనించాడు. కొన్నాళ్ళు చూశాడు. చూసి మందని మేపుతున్నాడు యాకోబు. ఆ మైదానంలో ఉన్నాడు. లేయాకిని రాహేల్కి కౌరు పంపించాడు. ఒకసారి రండి, మీతో మాట్లాడాలన్నాడు. మీరు రండి, మీతో మాట్లాడాలి, నేను పలానా మైదానంలో ఉన్నాను, రండి అని చెప్పాడు. ఆ మైదానంలోనికి లేయా యాకోబు వచ్చారు. యాకోబు లేయా వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ వచనం. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలవనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు నీనెను. చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల నీనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ తండ్రి ఇది వరకు ఉన్నట్టు ఉండలేదు. ఇప్పుడు మీ తండ్రి పద్ధతి మారిపోయింది. మీ అన్నదమ్ములేమో ఇలా మాట్లాడుకుంటున్నారు, మీ తండ్రి ఏమో నన్ను చూస్తే ముఖం మార్చుకుంటున్నాడు. అసలు నా పట్ల నీ తండ్రి అసలు గౌరవించే పరిస్థితిలోనే లేడు. నన్ను చూసేసరికి ముఖం తిప్పుకుంటున్నాడు, ముఖం మార్చుకుంటున్నాడు. అసలు ఏం చేశాను నేను? మీ తండ్రి చెప్పినట్లు కదా నేను చేశాను. సారలు గలవి నావన్నాను, ఓకే అన్నాడు. మచ్చలు గలవి నావన్నాను, ఓకే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు దేవుడు నాకు సహాయం చేసినప్పుడు అతడెందుకు అలా ఉండడం? నేనేదో అతన్ని ద్రోహం చేసినట్టు, అతనికి ఏదో మోసం చేసినట్లు. 10 సార్లు నా జీతం మార్చాడు కదా, మీకు తెలుసు కదా ఈ విషయం. నన్ను ఎంతగా హింసించాడో తెలుసు కదా మీకు. నేను ఎన్నిసార్లు మీ దగ్గర బాధపడ్డాను, ఎన్నిసార్లు మీ దగ్గర దుఃఖపడ్డాను, ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా. చూడు ఇప్పుడు మీ తండ్రి ఏం చేస్తున్నాడు. నిజంగా దేవుడు నాకు తోడుగా ఉండి నీ తండ్రి చేత నాకు ఏ హాని చేయకుండా దేవుడు నాకు కాపుదలు ఉన్నాడు తెలుసా అని మాట్లాడాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వెంటనే అన్నాడు, ఇంక నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నా. దేవుడు కూడా నాతో చెప్పాడు, మీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళిపో, ఈ ఆస్తిని పట్టుకుని, నీకు కలిగి ఉన్నది పట్టుకుని. ఇస్సాకు దేవుడును నేను, యాకోబు అబ్రహాం దేవుడును నేను, కాబట్టి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దని దేవుడు రాత్రి నాతో స్వప్నం అందు మాట్లాడాడు. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు నాతో రావాలన్నాడు. అప్పుడు ఈ ఒక లేయా రాహేలు వీళ్ళు ఏమన్నారో తెలుసా? మా తండ్రి మాకు ఇంత పగవాడు అవుతాడు అనుకోలేదు. నిన్ను వేరు చేస్తే ఒకటి, మమ్మల్ని వేరు చేస్తే ఒకటినా? మమ్మల్ని అన్యులను చూసినట్టు చూస్తున్నాడు. నిన్ను చూస్తే మమ్మల్ని చూసినట్టే. కాబట్టి ఇంక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. దేవుడు నీకేం చెప్తే అదే చెయ్యి, మీకు కూడా మేము వచ్చేస్తామన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మొత్తం ఆస్తి అంతటిని, దేవుడు తనకిచ్చిన ఆస్తి అంతటిని తీసుకుని, భార్యను తీసుకుని, బిడ్డలను తీసుకుని అతడు బయలుదేరాడు. భార్యలను బిడ్డలను తీసుకుని బయలుదేరాడు. బయలుదేరిన 3 రోజులకి లాభానికి తెలిసింది. ఇతడు బయలుదేరిన 3 రోజులకి లాభానికి తెలిసి నా బిడ్డలను, నా ఆస్తిని పట్టుకుపోయాడని కొంతమంది బంధువుల్ని తీసుకుని, పెద్ద మనుషులను తీసుకుని తరమడం మొదలుపెట్టాడు. కొంతమంది బంధువులైన పెద్ద మనుషులను తీసుకుని తరవడం మొదలుపెట్టాడు. 7 రోజులు తరిమాడండి. దేవునికి మహిమ కలుగును గాక. 7వ రోజు దొరికేసాడు యాకోబు సంతానం దొరికేసింది, యాకోబు ఆస్తి దొరికేసింది. అయితే 6వ రోజు నైటు ఒక అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్పాలి. 7వ రోజు దొరికేశాడు 7వ రోజున, కానీ 6వ రోజు నైటే దేవుడు వార్నింగ్ ఇచ్చేసాడు లాభానికి. ఆ రోజు నైటు ఏమని వార్నింగ్ ఇచ్చాడు చూద్దాం. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 22 కానించి మనం చదువుదాం 24 వరకు. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. చెప్పండి, ఎక్కడ కలుసుకున్నాడు? గిలాదు కొండ మీద. అయితే యాకోబు చేసిన తప్పు ఏంటంటే అతనితో ఒక మాట అయినను చెప్పకుండా రావడం తప్పు అని రాసింది పరిశుద్ధ గ్రంథంలో. తనకు సంబంధించిన బట్టికి వచ్చేస్తున్నాడు, తను ఏమీ తప్పు చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక్క మాట కూడా మామగారికి చెప్పలేదు, అది తప్పు అని రాసింది పరిశుద్ధ గ్రంథంలో. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట మీకు నేను చూపిస్తాను. 19వ వచనం చూడండి, 20వ వచనం.
యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను. అది అక్కడే తప్పు చేసినట్లుగా కనపడుతుంది. అది లాబానుకు తెలియచేయకపోవడం వలన మోసపుచ్చిన వాడాయను. ఆ చిన్న తప్పు దొరకడం వలన ఇప్పుడు తరమడానికి అవకాశం దొరికింది లాబానికి, లేకపోతే తరమడానికి అవకాశము లేదు. ఆ తప్పు ఒక్కటి చేశాడు యాకోబు. అతను తరమడానికి, కోపంగా రావడానికి, పెద్ద మనుషులైన బంధువులను తీసుకుని రావడానికి కారణం ఏంటంటే అతడు చెప్పకుండా వచ్చేయడం, అది మోసగించినట్లు అయిందంట. అక్కడ క్లియర్గా రాస్తుంది కదా, ఏమని? అది మోసగించినట్లు అయ్యినది. అది చేసిన తప్పు. ఈరోజు మనము కూడా తొందరపాటులో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం, చిన్న చిన్న తప్పులు చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అవి సరి చేస్తాడు. మనం చెయ్యాలని కాదు, ఉద్దేశపూర్వకంగా చేయాలని కాదు, ఆ కోపం అలా అనిపిస్తుంది. ఇప్పుడు యాకోబుకి ఆ కోపం అలా అనిపించింది. నాతో ఆడు మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు, ఆడితో నేను చెప్పేదేంటి, గాడిద గుడ్డ అనుకున్నాడు యాకోబు. అది ఏమైందంటే మోసగించినట్లు అయింది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నా పిల్లల్ని నాకు కాకుండా చేసేస్తున్నాడు, నా ఆస్తిని పట్టుకుపోయాడు అని ఒక్క మాట చెప్పకపోవడం వల్ల చాలా సృష్టించేసుకోవచ్చు. ఇప్పుడు లాభాను చాలా సృష్టించుకోవచ్చు. అవన్నీ సృష్టించుకుని వాళ్ళకి ఎక్కించి బంధువులకి చెప్పకూడని మాటలు చెప్పి తీసుకొస్తున్నాడు. నా బిడ్డలు నాకు కాకుండా చేశాడు, నా ఆస్తిని పట్టుకుపోతున్నాడు, నా కుమారులను అనాథలను చేశాడు, నా కుమారులకు దక్కవలసిన ఆస్తి అంతా అని ఏదో చెప్పుకుని తీసుకొచ్చేయడానికి ఈ ఒక్క తప్పు కారణమైందన్నమాట ఈ రోజున. స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనము ఏది చేసినా యాకోబు వలె ఆలోచించకుండా చేయకూడదు, ఆలోచన కలిగి చెయ్యాలి. వాడు మాట్లాడకపోతే మనకేంటి, వాడు ముఖం తిప్పుకుంటే మనకేంటి, వాడు ముఖం మార్చుకుంటే మనకేంటి. మనం ఇదిగో నేను వెళ్తున్నాను, నా దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నానని ఒక్క మాట చెప్తే అక్కడ చాలా గౌరవంగా ఉండేది కదా. ఏమో తర్వాత ఏం జరిగినో దేవుడు చూసుకుందుడు కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ ఒక్క విషయము తెలియచేయకపోవడం వలన మోసగించిన వాడాయను. స్తోత్రం చెప్పాలి. అయితే యాకోబు పారిపోయిన 3వ దినమున లాబాను తెలుసుకునేను. అతడు తన బంధువులను ఎంటబెట్టుకుని 3 దినములు ప్రయాణమైన దూరం అతన్ని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతన్ని దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు లాబాను ఆస్తి ఏం తెచ్చుకోలేదు, లాబాను ఆస్తి ఏం తెచ్చుకోలేదు. న్యాయంగా ఈ దేవుడు ఇతన్ని ఆశీర్వదించి తీసుకుని దేవుడు దీవించిన ఆస్తిని పట్టుకుని వస్తున్నాడు. అయితే వీళ్ళకెవరికి తెలియని విషయం ఏంటంటే, లాబానికి కొన్ని గృహదేవతల విగ్రహాలు ఉన్నాయి, బొమ్మలు. రాహేల్ ఏం చేసింది? వాటిని పట్టుకుని వచ్చేస్తుంది, వాటిని తెచ్చేస్తుంది, బొమ్మలు తెచ్చేస్తుంది. చూడండి 19వ వచనం ఒకసారి చదవండి. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. అవసరమండి, సజీవుడైన దేవుడు వీళ్ళతో ఉండగా, మాట్లాడే దేవుడు వీళ్ళతో ఉండగా, సమాధానమునిచ్చు ఆశీర్వదించు దేవుడు వీళ్ళతో ఉండగా, ఆ గృహదేవతలు ఎందుకు మీకు అంటే, ఈవికి సరైన ఆత్మీయ సంబంధమైన స్థితి లేదు, ఇంకా దేవునితో సరైన అనుబంధము లేదు. కాబట్టి ఆ దేవతలు కావాలనుకుంది, ఆ బొమ్మలు కావాలనుకుంది. తండ్రి అయిన లాబాను ఎక్కడో గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న సమయంలో ఈమె ఆ బొమ్మలను దొంగిలించి మూట కట్టుకుని యాకోబుకి తెలియకుండా, లేయాకి తెలియకుండా, అసలు ఎవరికీ తెలియకుండా, ఆఖరికి తన కుమారులకు కూడా తెలియకుండా యోసేపు తన కుమారుడు అతనికి కూడా తెలియకుండా అవి మూట కట్టేసి రహస్యముగా దాచుకుని వచ్చేసిందండి. లాబాను వదిలేద్దడేమో కానీ గృహదేవతలు సెంటిమెంట్ కదా. ఇప్పుడు అన్యులకి సెంటిమెంట్ ఉంటుంది కదా. ఒక దేవత బొమ్మ కానీ లేకపోతే ఏదైనా పట్టుకెళ్తుంటే ఊరుకుంటారు వాళ్ళు. సెంటిమెంట్గా ఏం చేశాడంటే ఆ దేవతల గురించి వెంబడించాడు, ఆ బొమ్మల గురించి వెంబడించాడు లాబాను. ముఖ్యంగా వాటి గురించే యాకోబుని తరవడం మొదలుపెట్టాడు. 7 దినాలు అయిపోయింది, 7 దినాలు తరిమితే పట్టేసుకున్నాడు. కానీ 6వ దినం రాత్రి, ఇంక రేపు దొరుకుతాడనగా ఆ రాత్రి జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పాలి. 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడిన లాబాను నొద్దకు వచ్చి. ఎక్కడికి వచ్చాడు? ఇంకా తెల్లారితే యాకోబు దొరికేస్తాడు,
తెల్లారితే యాకోబు దొరికేస్తాడనగా ఇప్పుడు ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? చాలా కోపంగా ఉన్నాడు కదా, ఏదో ఒకటి తేల్చేసుకోవాలన్నట్లుగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటో చెప్పనా, ఈ లాభాన్ని ఆలోచన ఏంటో చెప్పనా, తన బిడ్డలను తీసుకుపోదామని తను కూడా మొత్తం యాకోబుని ఒంటరివాణ్ణి చేసి తన బిడ్డలను తన కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోదాం, మనవలను తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్లుగా ఒక కుయ్యుతుతో వచ్చాడు అక్కడికి. యాకోబుని వదిలేద్దాం, పట్టుకెళ్ళిపోలే, నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోదామని కుయ్యుతుతో వచ్చాడు. అది గ్రహించాడు యాకోబు, గ్రహించి అది కూడా మాట్లాడతాడు. చదువుదాం కిందకి. నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఇక్కడ మామూలుకి సింపుల్గా రాశాడు కానీ ఈ మాట ఏదో స్మూత్గా చెప్పినట్లు రాశాడు కానీ చాలా గొప్ప హెచ్చరిక ఇచ్చాడు అక్కడ. లేకపోతే భయపడతాడా? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అతడు నా వారసుడు, యాకోబు ద్వారా నేను ఒక సంతతిని ఏర్పాటు చేయబోతున్నాను, ఒక జాతిని విస్తరింప చేయబోతున్నాను. నువ్వు అతన్ని తరుముకుంటూ వస్తున్నావేమిటి? జాగ్రత్త, అతనితో ఏదైనా కలహము పెట్టుకున్నట్లు కానీ ఉన్నావా? జాగ్రత్త సుమి, నీ వంశం నిర్మూలం చేసేస్తానన్నట్లుగా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు దేవుడు యాకోబు మాంగారికి. మనకి స్మూత్గా ఉంది ఇక్కడ, కానీ అట్లా కాదు, చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు, చాలా భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్తో ఉలిక్కిపడ్డాడండి ఒక్కసారిగా ఈ లాబాను, సిరియా వాడైన ఈ లాబాను ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగిసి మనస్సును నెమ్మలించుకుని దేవుడు హెచ్చరించిన రీతికి యాకోబు దగ్గరికి వచ్చి సమాధానంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. యాకోబు దగ్గరికి వచ్చి సమాధానంగా మాట్లాడుతున్న 30వ వచనం చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహువాంఛగలవాడవై వెళ్ళగొరిని ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించితివి అనగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాకోబు, నిన్ను తరమడానికి వచ్చాను రైటే, వాళ్ళని తీసుకుని వచ్చాను రైటే, నిజంగా నిన్ను దులిపేద్దామని వచ్చాను తెలుసా? నిజంగా నీకు పెద్ద ఆపద తలపెడదామని వచ్చాను. ఒక విషయం గుర్తుంచుకో, నీ తండ్రి ఇంటి మీద నీకు వాంఛ కలిగింది, అంటే ఇష్టం కలిగింది, కోరిక కలిగింది, మమకారం అంటే నీ తండ్రి ఇంటి మీద నీకు దిష్టి మళ్ళింది. ఇల్లు తప్పేముంది, నువ్వు నాకు చెప్పలేదని కూడా బాధపడినా, ఎందుకంటే రాత్రి నాకు అలాంటి వార్నింగ్ జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నా గృహదేవతలను ఎందుకు పట్టుకుపోతున్నావు? వాటిని ఎందుకు దొంగిలించావు? వీడికి అవసరమా? యాకోబుకి తెలియదు కదా అవి దొంగిలించినట్లు. యాకోబు అంటాడు, ఏంటి నీ గృహదేవతలు నాకెందుకు, ఆ బొమ్మలు నాకెందుకు, నా దగ్గర సజీవమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఉండగా నాకు ఆ బొమ్మలు ఎందుకు? ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళు చస్తాడు, వాడు బ్రతకూడదు అన్నాడు. అంతే ఒకటే మాట. అందుకే రాహేలు బెన్యామీన్ని కన్న తర్వాత చచ్చిపోయింది. రాహేలు చచ్చిపోవడానికి యాకోబు శాపం అని చెప్పాను కదా గతంలో, గుర్తుందా? ఎందుకు చచ్చిపోయింది అనుకుంటున్నారు? రాహేలు బెన్యామీన్ కన్నప్పుడు చచ్చిపోవడానికి కారణం ఏమిటి? యాకోబు ఆ మాట అన్నాడు, ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉంటే వాడు బ్రతకూడదు, చచ్చిపోవాలన్నాడు. చదవండి కిందకి 31. యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని. అది అసలు యాకోబు మామగారు రావడానికి కారణం ఏంటో తెలుసా? కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చాడు. యాకోబు గ్రహించాడు ఆ విషయం. బొమ్మల కోసం వచ్చావా? నీ కుమార్తెలు నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతావేమో అనుకున్నాను. అసలు ఉద్దేశం అదే, యాకోబు మాంగారు ఉద్దేశం అదే. యాకోబు ఎలా వచ్చాడు ఒంటరిగా, అలాగే పంపేద్దాం, నా ఆస్తిని, నా బిడ్డలను, నా మనవల్ని తీసుకుని వచ్చేద్దామని వచ్చాడు. కానీ ఈ ఆలోచన దేవుడు గ్రహించాడు. దేవుడికి తెలుసు, హృదయ ఆలోచనలు తెలుసు. మరి యాకోబు కుమారుల నాడు తీసుకుపోతే, యాకోబు భార్యల నాడు తీసుకుపోతే యాకోబు ద్వారా ఇజ్రాయేల్ జాతి ఎలా వస్తుంది? అందుకని యాకోబు మామగారిని మధ్యలోనే అడ్డగించి ఒక్క రాత్రి సమయంలోనే పెద్ద వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. జాగ్రత్త, మంచైనను చెడైనను నువ్వు పలికవా, జాగ్రత్త. నువ్వు ఎలా వచ్చావో అలా వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళు, అంతేగాని వాళ్ళకి ఏదైనా కీడు తలపెట్టాలనుకున్నావా నీ తాట తీస్తానన్నాడు దేవుడు. ఇంకేముండదు ఆయన దగ్గర. ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుడు దేవునికి వ్యతిరేకంగా, ఆయన ప్రణాళికకి వ్యతిరేకంగా, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే ఆయన తొక్కిపెట్టి నారదీయడంలో స్పెషలిస్ట్ ఆయన, అందులో డౌట్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా అలా చేస్తాడు ఆయన.
చీల్చివేస్తానంటాడు కీర్తనల గ్రంథంలో. అయితే నిన్ను నేను చీల్చివేస్తానంటాడు. మరి దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఆయన ఇచ్చిన వార్నింగ్ అలాంటిది. అప్పుడు యాకోబు అంటున్నాడు చూడండి 32వ వచనంలో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే రాహేలు ఏం చేసిందో తెలుసండి? ఆ విగ్రహములను తీసుకుని ఒంటి సామాగ్రి మీద పెట్టి వాటి మీద ఒక క్లాత్ కప్పేసింది. ఒంటి సామాగ్రి మీద పెట్టి వాటి మీద ఒక క్లాత్ కప్పేసి దాని మీద కూర్చుంది. దాని మీద ఏం చేసింది? కూర్చోండి. ఈ యాకోబు తన బంధువులతో మొత్తం తనిఖీ చేసేస్తున్నాడు. యాకోబు వస్తువులన్నీ తీసేస్తున్నాడు, మొత్తం అన్నీ తడిమేస్తున్నాడు. ఈమె కూర్చుని ఉంది కదా. వచ్చాడు తండ్రి, రాహేలు దగ్గరికి వచ్చాడు. వచ్చి మొత్తం వెతుకుతుంటే, అమ్మ కొంచెం లెగిస్తావా, ఆ క్లాత్ కింద ఏమైనా ఉన్నాయేమో చూస్తాను లెగిస్తా అంటే, నేను లెక్కకూడదు తండ్రి, నేను కడగా ఉన్నానని చెప్పింది. అంటే నాకు డేట్ వచ్చింది, నేను కడగా ఉన్నాను, నన్ను ముట్టుకోకూడదు, నువ్వు నా దగ్గరికి రాకూడదు. నేను కడగా ఉన్నప్పుడు, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు దేవత బొమ్మలు ఇక్కడ ఎందుకు ఉంటాయి? మైలైపోతాయిగా, కాబట్టి ఇక్కడ లేవనగానే వాడు గ్రహించి సరే ఇక్కడ లేవేమో అని వాడు వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత యాకోబుకి అడుగుతాడు, దొరికినాయా అని అడిగాడు. దొరకలేదంటాడు. ఇంకా యాకోబుకి అవకాశం వచ్చిందిగా, రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడగవలసిన మాటలు అడిగేసి కడిగేసాడండి. అడగవలసిన మాటలు అడిగేసి, దొంగను అనుకున్నావా, దోచుకునేవాడిని అనుకున్నావా, నా సొత్తు నేను తెచ్చుకుంటున్నాను, నీతో ఒక్క మాట చెప్పలేదు, అదొకటే నేను చేసిన తప్పు. ఏంటి వేసుకొచ్చేసావు బ్రిటనీ మొత్తం అందరినీ బంధువులు వేసుకుని వచ్చేసావేంటి? నేను దొంగలకు కనబడ్డానా అడుగుతున్నాడు. చూడండి, యాకోబు కోపం వచ్చింది, మామూలుగా ఉండదండి. 36వ వచనం కానీ చదవండి. యాకోబు కోపపడి, ఇప్పుడు చెప్తున్నాడు, యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీ విట్లు మండిపడి నన్ను తరుమనేలా, నన్ను ఎందుకు తరుముతున్నావు, నేను చేసిన ద్రోహం ఏమిటి, పాపమేమిటి, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టు, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఎంతమందిని వేసుకొచ్చావే, తరుముతున్నావే నన్ను, నీ సామానం ఏదైనా దొరికిందా నా దగ్గర? నాది కదా నేను తెచ్చుకుంటున్నాను. ఒకవేళ దొరికితే ఇది నీది అనేది ఏదైనా దొరికితే తెచ్చి ఇక్కడ పెట్టి నీ బంధువులు గాకి వాళ్ళ తీర్పు తీరుస్తారు. ఏం దొరికిందో అది పెట్టు, వెతికేసావు కదా మొత్తం అంతా. ఎలా కనబడుతున్నాను నీ కంటికి? ఏ విధంగా కనబడుతున్నాను నీ కంటికి? అంటే నీ దగ్గర 20 సంవత్సరాలు పాలేరుతనం చేశానని అంత లోకు అయిపోయినా నీకు? కొలువు చేసినందుకు పనివాడి కన్నా హీనంగా చూస్తావా? నేను నీ చెల్లెలు కొడుకునే కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా? నన్ను ఎలా వాడుకున్నావు నువ్వు? ఎంత సాకిరీ చేశాను నీకు? 20 సంవత్సరాలు నీకు కొలువు చేశాను, అయినా కూడా నన్ను ఎంతగా ఏడిపించావు నువ్వు. నాకు జీతం సరిగ్గా ఇచ్చావు నువ్వు, నాకు తిండి సరిగ్గా పెట్టావు నువ్వు, నా బిడ్డల ముఖం చూసి, నా భార్యల ముఖం చూసి నేను అక్కడ సాకిరీ చేశాను అంటున్నాడు. చదవండి కిందకి. ఈ 20 ఏండ్లు, ఈ 20 సంవత్సరాలు నేను నీ యొద్దనున్నానే, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. నా నమ్మకం, నా నిజాయితీ నీకు తెలియదు. 20 సంవత్సరాలు ఉన్నాను నీ దగ్గర. ఇప్పుడు ఏదో దొంగిలించేసానని చెప్పేసి తరుముకుంటూ వచ్చావు. దొరికిందా వస్తువు? దొరికితే ఇక్కడ పెట్టు, వాళ్ళని రమ్మను. 20 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఒక్క గొర్రె పిల్ల కూడా నీది నేను తినలేదు. ఎంత నిజాయితీగా ఉన్నాను నీకు తెలుసు. ఒక్క గొర్రె పిల్లని నేను తినలేదు, ఒక్కటి కూడా ఈడ్చుకుని పోలేదు. ఎంత కష్టపడి నీకు నేను కొలువు చేశాను. 20 సంవత్సరాలు ఉంటే ఇదేనా నా పైన నీకుండే నమ్మకం? నన్ను ఎంతగా తరుముతావా? యాకోబుకి ఇంకా అవకాశం దొరికింది కదా, ఇంకా రెచ్చిపోయాడు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అతడు వచ్చి ఇతని మీద ఇరిచిపడదాం అనుకున్నాడు, కానీ దేవుడు అవకాశం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? చదవండి.
దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకున్నాను. పగటియందు దొంగిలింపబడిన దానిని రాత్రియందు దొంగిలించబడిన దాన్ని నా యొద్ద పుచ్చుకొంటివి. నా యొద్దే పుచ్చుకున్నావు. చూడండి, పగటి వేళ దొంగిలించిన దాన్ని, రాత్రి వేళ దొంగిలించిన దాన్ని నా యొద్దే పుచ్చుకున్నావు. ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం. ఒకసారి చూడండి, నిజంగా అతడు దొంగిలించబడ్డది, అంత సాకిరీ చేస్తున్నాడు రేత్రి పొగలు. ఆ దొంగిలించబడిన రీతికి పోతే పోయిందిలే యాకోబు, వదిలే, దాని గురించి నువ్వేం చేస్తావు అనాలి కదా. దాంట్లో కూడా ఇతని జీతంలోనే కట్ చేశాడంట అది దొంగిలించబడిన దాన్ని. ఎంత దారుణం అండి అది. అది కూడా ఇతని జీతంలోనే కట్ చేశాడట. పోతే పోయిందిలే యాకోబు. నిజంగా ఇతడు అన్ని సంవత్సరాలు చేసినా అదే బయటోడు అయితే ఎంత తీసుకుంటాడు? మేనల్లుడేనే కదా ఉచితంగా చేసినట్లుగా చేశాడు, అంత ఆస్తిని పెంచాడు. ఆ గురి కూడా లేకుండా ఇతను ఏమన్నాడు తెలుసా? నువ్వు నీ చేతిలో పోయింది కనుక నీ చేతిలోనే కట్ చేస్తాను అన్నట్టు. మరి అది న్యాయం అంటారా చెప్పండి? న్యాయం అంటారా? అది కూడా ఆ నష్టం కూడా ఇతనే పెట్టుకున్నాడట. చదవండి కిందకి ఇంకా. నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నాకు జీతము 10 మార్లు మార్చితివి. ఎలా మార్చాడు? 10 మార్లు మార్చాడంటే ప్రమోషన్ కాదండి, పెంచాడని కాదు అర్థం. ఏం చేశాడు? పెంచాడని కాదు అర్థం, కటింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో నీ వలన ఇది పోయింది, ఇంత కట్ చేస్తున్నాను, నీ వలన ఇది పోయింది, ఇంత కట్ చేస్తున్నాను అని కట్ చేసుకుంటూ వచ్చాడు. మనకి 50,000 జీతం అనుకోండి, కటింగ్లు పోగా 45,000 42,000 వస్తాయి చేతికి. ఆ కటింగ్లు కూడా మరలా మనకి లాస్ట్ని వస్తాయి, అవునా? కానీ యాకోబుకి అలా కూడా లేవు. ఇంకా ఆ కటింగ్లన్నీ నష్టపరిహారాలు, నష్టమే యాకోబుకి. ఏమీ లేదు అక్కడ యాకోబుకి. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు అతన్ని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి యాకోబు ఆ విధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందా? యాకోబు ఆ విధంగా ఉండడానికి కారణం అది. దొంగిలించిన పరిస్థితి కూడా ఇతని మీద వేసాడు నష్టం. 10 సార్లు మార్చాడట జీతం. 10 సార్లు మార్చితివి అంటే 20 సంవత్సరాల్లో 10 సార్లు మార్చాడంటే పెంచాడని కాదు, తగ్గించుకుంటూ వచ్చాడు, కట్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నాడు అనమాట. నాకు 10 సార్లు కట్ చేసావయ్యా జీతం అని బాధతో మాట్లాడుతున్నాడు. కిందకి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల, నాకు తోడై ఉండకపోతే నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నిజంగా గనక దేవుడు నాకు తోడై ఉండకపోతే, రాత్రి నీకు కనబడి ఉండకపోతే నన్ను మొత్తం దోసుకుని వట్టి చేతులతో పంపేద్దు నువ్వు. ఖచ్చితంగా అదే జరుగును. ఆ రాత్రి దేవుడు వార్నింగ్ ఇవ్వకపోతే యాకోబు ఏమైపోతాడు? ఒంటరిగానే వెళ్తాడు. ఎలా వచ్చాడు అలా పంపుదామని ప్లాన్ చేశాడు మనోడు. లేనిపోని అన్నీ చెప్పుకుని తీసుకొచ్చాడు పెద్దోళ్ళని అందరినీ, బంధువులందరినీ. కానీ దేవుడు ఒక్క రాత్రిలో మార్చేశాడు కథ అంతా. ఒక్క రాత్రిలో మార్చేశాడు. ఆ మాట కూడా లాభాన్ని ఒప్పుకుంటాడు. చూడండి, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని నా లాభానితో చెప్పాను. ఎలా తెలిసింది యాకోబుకి? ఎలా తెలిసింది? దేవుడు నాకు తోడై ఉండి రాత్రి నిన్ను గద్దించకపోతే నన్ను ఒంటరిగానే పంపేద్దు కదా నువ్వు. పోయిన రాత్రి నిన్ను గద్దించాడు కాబట్టి భయపడి సమాధానంగా వస్తున్నావు ఇప్పుడు. లేకపోతే నీవు నన్ను ఒంటరిగానే పంపేద్దు, దిక్కుమాలిన వాడిగా పంపేద్దు. నా దగ్గర ఉన్నదంతా లాక్కోవడానికి కదా నువ్వు వచ్చావు, నా వారిని నువ్వు తీసుకుపోవడానికి కదా వచ్చావు, నా భార్యని అనగా నీ కుమార్తెలను తీసుకుపోవడానికి కదా వచ్చావు. రాత్రి దేవుడు నిన్ను గద్దించాడు కాబట్టి నీ ఆలోచన మార్చుకున్నావు. అంతే కదా. మాట్లాడరు ఏంటండి? యాకోబు ఆలోచన అదే కదా మాట్లాడుతున్నాడు.
యాకోబు ఉద్దేశం అదే కదా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. యాకోబు చేసిన తప్పేంటి? తనతో ఒక్క మాట చెప్పకపోవడం అతన్ని మోసగించినట్లు అతను చిత్రీకరించేసాడు. మొత్తం కథ మొత్తం రాసుకొచ్చేసాడు, స్కిట్ అంతా. ఎవరు? లాబాను మొత్తం స్కిట్ రాసేసి మొత్తం పాత్రదారులను దింపేశాడు. అక్కడ మొత్తం బంధువులనే పాత్రదారులను దింపేసి పెద్ద మీటింగ్, అనగా ఒక సిట్టింగ్ ఏర్పాటు చేద్దామని చూశాడు. కానీ ఒక్క రాత్రికి రాత్రి మొత్తం కథ మార్చేసాడు దేవుడు. ఈడనుకుంటే ఇతనికన్నా గొప్పవాడు కదా దేవుడు. దేవుడు ఏం చేయాలో ఒక్క క్షణంలో చేసేస్తాడు, మొత్తం ఒక్క క్షణంలో మార్చేస్తాడు మొత్తం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? యాకోబు మామగారు విరోధంగా వచ్చాడు, ఏమయ్యాడు? ఒక్క రాత్రిలో కథ మారిపోయింది, ఒక్క రాత్రిలో కథ మారిపోయింది. కాబట్టి నేను చెప్తున్నాను, యాకోబు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఈరోజు మన జీవితంలో కూడా చేయబోతున్నాడు, మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. యాకోబు మామగారు ఇంకా దిగొచ్చాడు అనమాట. తప్పదు, ఇంకా దిగి రావాల్సిందే. ఆ పరిస్థితి నుండి దిగి వచ్చి అంటున్నాడు, అంత కోపం ఎందుకు అల్లుడు? ఏదో జరిగిపోయిందిలే, అంత కోపపడతావేంటి? కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, అన్నీ పట్టుకెళ్ళు. కానీ ఏంటంటే, నీవు ఒక్క మాట చెప్తే సరిపోను. నా బిడ్డలను ముద్దు పెట్టుకుని, నా మనవలను ముద్దు పెట్టుకుని నీతో పాటు చక్కగా సాగనంపుదును కదా. నువ్వు అలా పంపలేదని కోపం వచ్చింది అంతే, నాకు అలా చెప్పలేదని కోపం వచ్చింది అంతే అని చెప్పేసి యాకోబు దిగొచ్చాడు. అడగవలసిన మాటలు అడిగేసరికి ఈ లాభానికి ఉన్నదంతా కూడా దిగిపోయింది ఒక్కసారిగా. ఇంకా తప్పు ఇతంది అయిపోయింది. బంధువుల మధ్య ఇతడు చిన్నపుచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది లాభాను. యాకోబు అడగవలసింది అడిగేసరికి బంధువుల దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి లాభానికి వచ్చింది. ఇంకా లాభాన్ని దిగొచ్చి అంటున్నాడు చూడండి, 43 కాడి నుంచి మాట్లాడుకుందాం. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులనైనను నేడు నేనేమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమియ్యగా, యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి ఎగర్ సెహాదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను. లాబాను, నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పెను. కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అని పేరు పెట్టెను. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధపెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండి చేసుకునినను చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు గదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పెను. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము, ఈ కుప్ప చూడుము. హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. దేవునికి స్తోత్రం. యాకోబు మామగారు అంటున్నాడు లాబాను, నీవు నా కుమార్తెలను నా కుమారులను అంటే నా మనవలను నా మందను తీసుకుని వెళ్ళిపోతున్నావు. అవి నావే, ఇప్పటికీ కూడా అంటున్నాడు అవి నావే, అయినను నీకు నేను ఇచ్చేస్తున్నాను. అలాగైనా తృప్తి పడుతున్నాడు. అయినను నీకు ఇచ్చేస్తున్నాను, కానీ నా కుమార్తెలను నువ్వు బాధ పెట్టకూడదు, నా కుమార్తెలను కాక వేరే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ఎవరు లేరు, నా బిడ్డలకి ఎవరు లేరని నువ్వు అనుకుంటావేమో, దేవుడే చూస్తున్నాడు. నన్ను గద్దించిన దేవుడు, నీకు తోడై ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఆయనే సాక్షి. మనము ఒక నిబంధన చేసుకుందాంరా అని ఒక నిబంధన చేసుకున్నారు. రాళ్ళు కుప్పలుగా వేసుకున్నారు, వాటికి కొన్ని పేర్లు పెట్టుకున్నారు. సాక్షి అని వస్తుంది అర్థం. ఆ పేర్లన్నింటికి కూడా అర్థం ఏంటి? యెహోవా సాక్షి అంటే సాక్షి అని వస్తుంది అర్థం. మీరు ఫుట్నోట్లో చూడండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా దానికి అర్థం ఏంటంటే సాక్షి. స్తోత్రం చెప్పాలి. దేవుడే సాక్షి అని అర్థం వస్తుంది. అయితే వాళ్ళు నిబంధన పెట్టుకుని ఆ నిబంధనలో ఏమంటున్నాడు తెలుసా? యాకోబు మామగారు అంటున్న మాట ఏంటో తెలుసా? నీకు హాని చేయాలని కుప్పదాటి నేను రాను, నీవు నాకు హాని చేయాలని కుప్పదాటి నువ్వు నాకు రాకూడదు. వస్తే బంధువులుగా రండి,
నేను బంధువులుగా వస్తే ఎప్పుడైనా, కానీ హాని చేయాలని వస్తే ఈ కుప్పే సాక్షి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నేను నీ వద్దకు ఇంకెప్పుడు హాని చేయడానికి రాను, నువ్వు నా వద్దకు ఎప్పుడు హాని చేయడానికి రావద్దు. యాకోబు మామగారు ఎందుకు ఈ మాట అన్నాడంటే, తెలుసు యాకోబు దేవుడు గొప్పవాడు, ఇతన్ని గొప్ప జనాంగముగా చేస్తాడు, అప్పుడు ఎప్పుడైనా నా మీద పగ తీర్చుకుంటాడేమో అని ముందుగానే ఒక సాక్షిగా పెట్టేసుకున్నాడు ఆ కుప్పని. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నాకు హాని చేయకూడదు, నేను నీకు హాని చేయను, ఈ కుప్ప తాటి రాకూడదు అని ఒక నిబంధన పెట్టేసుకున్నారు. ఆ రాళ్ళు కుప్ప అయిన తర్వాత యాకోబు ఒక బలిని అర్పించి, ఒక బలిపీఠమును కట్టి అక్కడ ఆ బలిని అర్పించిన తర్వాత వాళ్ళందరినీ భోజనానికి పిలిచాడు. రండి మనం అందరం భోజనం చేద్దామని వాళ్ళు భోజనం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 53 కాడి నుంచి మనం చదువుదాం. అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత గొడవ పెడదామని వచ్చాడండి లాబాను తన బంధువులను తీసుకుని. మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోయి యాకోబుని ఒంటరివాణ్ణి చేద్దామని కదా వచ్చాడు. అదే కదా అతని ఆలోచన. కానీ దేవుడు ఊరుకున్నాడా? నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఈ 31వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరివాడు కావు, ఎప్పటికీ కాదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎంతమంది నిన్ను వేలన చేసినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా, ఎంతమంది నిన్ను బాధ పెట్టాలని చూసినా, ఎంతమంది నీ మీద నిందలు మోపి నువ్వు పలానా వ్యక్తి పలానా రీతికి నువ్వు బ్రతుకుతున్నావని ఎంతమంది వేలి పెట్టి చూపించినా, దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు దేవుడు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. షియోనులో నుండి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనకుండగా శత్రువులతో వాదించే దేవుడు మనతో ఉన్నాడు. శత్రువుల్ని సరిచేసే దేవుడు మనతో ఉన్నాడు. వారి ఆలోచనలను వ్యర్థం చేసే దేవుడు మనతో ఉన్నాడు. అన్నాడు కదా, అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరుస్తానన్నాడు కదా. ఇంకెందుకు మనకు భయం? ఇంత గొప్ప దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం మనకి లేదు. ఇంత శక్తిమంతుడైన దేవుడు ఒక్క రాత్రికి రాత్రి కథ మార్చేశాడు కదా. ఒక్క క్షణంలో ఏదైనా చేయగలుగుతాడు మన దేవుడు. అందుకని లాస్ట్ క్షణం వరకు నువ్వు ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోజిషన్ పార్టీ వాడు ఓట్లు తక్కువ వచ్చినా కూడా వాడు ఏమంటాడో తెలుసా? నేను ఓడిపోయాను అనుకోడు. లాస్ట్ ఓటు వరకు కూడా నిరీక్షిస్తాడు వాడు. లాస్ట్ ఓటు వరకు కూడా చూస్తాడు. అక్కడ తిరగొచ్చు కదా మలుపు అనుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అలాగే మనము లాస్ట్ మినిట్ అనగా లాస్ట్ నిమిషం వరకు చూడాలి. ఆఖరి నిమిషం వరకు చూడాలి దేవుడు ఏం చేస్తాడో. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ జ్ఞానం లేని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ జ్ఞానం లేని వారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం అయిపోయినట్లుగా భావిస్తున్నారు. అట్లా కాదు. దేవుడు చెప్పేది ఒకటే, మనం లాస్ట్ వరకు ఎదురు చూడాలి. అబ్రహాము కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. అవునా కదా? ఇస్సాకుని చంపడానికి కత్తి ఎత్తేంత వరకు కూడా మౌనంగా ఉన్నాడు. ఇస్తాను ప్రభు అన్నప్పుడు, అయితే ఇస్తావు లేవయ్యా, నీ హృదయం నాకు తెలుసు అనలా. తెల్లవారినప్పుడు పనివారిని తీసుకుని గాడిదికి గంత కట్టి వీళ్ళు వెళ్తున్నప్పుడు, కుమారుని తీసుకుని వెళ్తున్నప్పుడు కట్టెలు ఇస్సాకు భుజం మీద పెట్టినప్పుడు కూడా నువ్వు బయలుదేరిపోయావు మోరియా పర్వతానికి, ఆగిపో, నువ్వు అంత గొప్పవాడు నాకు తెలుసులే అనలా. బలిపీఠం కట్టి పడుకోబెట్టినప్పుడు కూడా ఇస్సాకుని బలిపశువుగా అప్పుడు కూడా ఆపలేదు. లాస్ట్ నిమిషం వరకు ఆ కత్తెత్తిన తర్వాత అన్నాడు, అబ్రహాము ఆగు, ఆ కుమారుడి మీద చెయ్యి వేయకు అన్నాడు. ఆ కుర్రవాడి మీద చెయ్యి వేయొద్దు అన్నాడు. కారణం, లాస్ట్ వరకు దేవుడు నేను పరీక్షిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, లాస్ట్ వరకు, నువ్వు లాస్ట్ నిమిషం వరకు కూడా నువ్వు ఎదురు చూడాలి దేవుని కార్యాన్ని. అంతేకాని తొందరపడకూడదు. లాబానుతో బయలుదేరినప్పుడే చెప్పొచ్చు కదా, చెప్పాలా వద్దా? లాబాను ఆగో, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నీ బంధువులు తీసుకుని వదిలేయి, గో బ్యాక్ అనాలి కదా.
ఎందుకు లాస్ట్ రోజు రాత్రి చెప్పాడంటే యాకోబు అడగవలసిన మాటలు అక్కడ ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. యాకోబు అడగవలసిన మాటలు లాభాన్ని అడగాలి. 2, యాకోబుకి ఇంకెప్పుడు కూడా ఇతను ద్రోహం చేయకుండా ఒక సాక్షి కుప్ప అక్కడ వేయాలి, ఒక నిబంధన చేసుకోవాలి, ఇంకెప్పుడు అతని మీదకి రాకూడదు ఇతను. అందుకని దేవుడు ఏం చేశాడంటే లాస్ట్ రోజు రాత్రి వరకు యాకోబు మామగారితో ఏమీ మాట్లాడలేదు. లాస్ట్ రోజు రాత్రి ఇంక దొరికేస్తాడు, తెల్లారితే దొరికేస్తాడనగా ఆ రాత్రి వార్నింగ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? బయలుదేరినప్పుడు 7 రాత్రులు కలిసి 6 రాత్రులు గడిచినాయి కదా, అక్కడ ముందు 5 రాత్రులు గడిచినాయి కదా, 6వ రాత్రి కదా దేవుడు కనిపించాడు. మరి 5 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాడు దేవుడు? 6వ రాత్రి ఎందుకు కనిపించాడు? ఎందుకు మాట్లాడాడు? 7వ రోజు దొరుకుతున్నాడు కాబట్టి, దొరికితే ఇతను ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఆపాడు. ఆపి అక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాడంటే రేపన్న రోజుని ఇతను జోలికి రాకుండా ఉండడం కోసం ఒక పాఠం చెప్పడానికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి లేట్ అవుతుందంటే ఏదో అద్భుతం చేస్తున్నాడు దేవుడు, అంతేకాని నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా పరిస్థితి ఏంటి, నా గతి ఏమిటి, నా స్థితి ఏమిటి, ఇలా ఆలోచించకూడదు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, నా పక్షంగా ఏదో చేయబోతున్నాడు అని ఆలోచించాలి. యాకోబు పట్ల దేవుడు మేలు చేయడానికి యాకోబు మామగారిని తీసుకుని వచ్చాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క 31 అధ్యాయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.